హాయ్ ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో చూడండి. ఇది రవ దోశ. దీంట్లో పిండిలో ఏమేమి వేసామో చెప్తానండి. ఇది రాగి మొన్న వరిపిండి వేసాను కదా, ఇప్పుడేమో రాగి పిండి, జొన్న పిండి, సూజీ రవ్వ 3 సమానంగా వేసి జీలకర్ర అని ఉప్పు వేసి ఇలా చేసాం. పలసగా చేసుకోవాలి. దాంట్లో ఉల్లిపాయలు, అది పొన్నగంటాకు చేశాను. ఇది ఇలా తయారవుతుంది. చట్నీ ఇదిగోండి, గ్రీన్ చట్నీ అంటే కొబ్బరి, ఉల్లిపాయ, పుదీనా అన్నీ పచ్చి. ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఈ గ్రీన్ చట్నీ ఇలాగే ఉండాలి, పచ్చియే ఉండాలి. వైట్ అన్నీ తగ్గించేసేయమంటున్నారు కదా, వరిపిండిని తగ్గించేసి దీంట్లో కూడా రాగిపిండి యూజ్ చేసుకుంటే బాగుంది. ఎంత పలసగా కావాలంటే అంత పలసగా వచ్చింది. అందరూ ట్రై చేయండి, ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. అది చాలా బాగా వచ్చింది. ఇదిగో దీనికి చట్నీ తీసేగా చూపిస్తాను. అందరూ మనం తినేది విషయాల్లో కొంచెం ఆరోగ్యం చూసుకుని, కొంచెం ఓపికగా ఈ పిండిలన్నీ తయారు చేసుకుని, మనం ఏమీ ముందుగా చేసుకోక్కర్లేదు. అప్పటికప్పుడు ఏది కావాలంటే అది ఇలా కలుపుకుని వెంటనే చేసుకోవచ్చు. చట్నీ మంచి ఆరోగ్యం. పుదీనా, కొబ్బరి, పచ్చి ఉల్లిపాయ. ఇదిగో చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా. అది ఇప్పుడు మళ్ళీ పోద్దాం. ఇంకొకటి కొద్దిగా ఆయిల్ వేస్తాం, అంటుకోకుండా ఉంటుంది. చుట్టూ వేసుకుంటే మనకి అలా వేస్తాము. మనం అలా అప్పుడప్పుడు అక్కడక్కడ సర్దుకుని వేసుకోవాలి. ఎంత సింపుల్లో చూడండి. క్యారెట్ అవి కూడా వేసుకోవచ్చు, ఐడియా లేదు, ఇప్పుడు వచ్చింది. కలర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఆకుకూర ప్రత్యేకంగా తినలేకపోతున్నాం కదా, అన్నిట్లోని ఇది వేసేసుకుంటున్నాం. సరేనా, బాగుందా? దీన్ని ఇలాగ అన్నాం అనుకోండి, తాటిస్తే అతుక్కుపోద్ది, రాలదు. ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్ దోశ, రవ్వ దోశ బాగుంది కదా. సరే, మీరు కూడా ట్రై చేయండి. బాయ్.